హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం బీరకాయ కర్రీ చేసుకుందాం. ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాలు వాడకుండా బీరకాయ పాలు పోసి కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా బీరకాయల్ని ఇలా పొట్టు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి, 2 పెద్ద సైజు టమోటాలని కట్ చేసుకొని వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత పోపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా లైట్గా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే బీరకాయలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా ఆవిరికి మగ్గనివ్వాలి. మనం ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయవలసిన అవసరం లేదు. బీరకాయలో ఉన్న వాటర్తోనే బీరకాయ మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. ఇలా బీరకాయలో నుంచి వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి బీరకాయ చక్కగా ఉడికిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి బీరకాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.